చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బలమైన ఫుడ్. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి, బెల్లం, యాలుక్కాయల పొడి అండ్ నెయ్యి. ఇప్పుడు చాలా సింపుల్, ఈజీగా కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపించేస్తాను, చూసేయండి. మన ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు, అంటే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు అన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, చట్నీస్ అలా చేసుకుంటాం కదా. కానీ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు కంపల్సరీగా స్వీట్స్ చేయాలని చెప్తూ ఉంటారు. సో నా దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి మీకు కూడా రెసిపీ చూపిద్దామని నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొబ్బరి చిప్పలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా వాటర్లో కడుక్కోండి. ఆ వాటర్ అన్ని ఇంట్లో చిల్లీలు బుట్టు ఉంటుంది కదండి, ఆ వాటర్ అన్ని దాంట్లో నీళ్ళు ఏమీ లేకుండా కాసేపు వంచేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న కొబ్బరి మొత్తం, నేను ఒక 1/2 kg కొబ్బరితో చేస్తున్నాను. ఒక 1/2 kg కొబ్బరి మొత్తం ఇలా తురిమేసేయండి. తురిమేది ఉంటే ఓకే, లేకపోతే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. నా దగ్గర తురిమేది లేదు, సో అందుకని మిక్సీ జార్లో వేసాను. 1/2 kg కొబ్బరికి 1/2 kg బెల్లం. కొంచెం స్వీట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోండి. నేను సేమ్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. చాలా మంచి ప్రోటీన్ అండి, లివర్ని క్లీన్ చేస్తుంది. చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగాలు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుంది. ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక పెద్ద మొత్తం కొబ్బరి మొత్తం తీసేసుకొని బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ కొబ్బరి బెల్లం కలిపి ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. చాలా టైం పడుతుంది, కొంచెం సిమ్లో పెట్టి, హైలో మాత్రం పెట్టొద్దు, అడుగంటేస్తుంది. సిమ్లో పెట్టి మనం కలుపుకున్న కొబ్బరి బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. వాటర్ ఏం యాడ్ చేసే పని లేదు. చూసారా, కొంచెం సేపు సిమ్లో పెట్టగానే బెల్లం మొత్తం కరిగిపోతుంది. వైట్గా ఉన్నది ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చాలా సిమ్లో, దాదాపు ఒక 45 to 1 hour పడుతుంది. అలా కలుపుతూ 5 minutes 10 minutesకి ఒకసారి అలా కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుందండి, బట్ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేయలేదు. కొబ్బరి, బెల్లం, యాలుక్కాయల పొడి అండ్ నెయ్యి, గీ మాత్రం యాడ్ చేశాను. చూసారా, అడుగులు ఏం లేకుండా, అడుగు పట్టకుండా మనం అలా మ్యాష్ చేసుకున్నట్టుగా బెల్లం ఏమన్నా ఉంటే కరిగిపోతుంది. బెల్లంలో పెట్టేస్తే ఏంటంటే అడుగంటేసి కొంచెం కాటు వాసన వచ్చినట్టుగా ఉంటుంది. స్టీల్ గిన్నెలో కూడా ఏం చేయొద్దంటే ఇలాంటివి, మీ దగ్గర అల్యూమినియం గిన్నెలు ఉంటే దాంట్లో చేసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. స్టీల్ గిన్నెలో చేస్తే ఊరికనే అడుగంటేస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం దగ్గర పడిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు నేను బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు కొబ్బరి మొత్తం నిదానంగా ఉడుకుతుంది. దాంట్లో నేను కొంచెం కొబ్బరి ఉడికేటప్పుడు నేను కొంచెం గీ యాడ్ చేశాను. ఒక 50 grams అలా తీసుకోండి గీ. ఒక 6-7 యాలుక్కాయల పొడి బాగా రోట్లో దంచుకొని యాలుక్కాయల పొడి కూడా వేసేసుకోండి. కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు, అంటే మనం చేతికి పట్టుకుంటే జిగురుగా తగులుతుంది కదా. మనం మామూలుగా చెక్క కూడా పోసుకోవచ్చు, బట్ నేను లడ్డులాగా చూడుతున్నాను. కొంచెం టైం పట్టిద్ది ఆరటానికైనా. ఆరిన తర్వాతనే మనము లడ్డులా చుట్టుకోవచ్చు. వేడి మీద లడ్డు చుట్టుకాల్సిన పని లేదు. ఆరిపోయిన తర్వాత కూడా లడ్డుగా బాగా వస్తుంది. ఇలా ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి చేసి పెడితే ఉంటుందండి, ఒక 20 days 1 month ఉంటుంది. ఎందుకంటే మనం చాలా సిమ్లో పొయ్యి మీద చాలాసేపు, ఒక 45 minutes దాకా పడుతుంది ఉడకటానికి. గీ వేస్తున్నాము, అస్సలు బూజు రావు, అలాంటివి ఏమి ఉండదు. చాలా రోజులు నిలువ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. మొత్తం చల్లి ఆరిన తర్వాత మనము లడ్డులా చుట్టేసి ఒక 8 బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 hour అలా చల్లార్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా అలా లడ్డులాగా చుట్టేసేయండి. 1/2 kgకి అంటే కొంచెం పెద్ద సైజ్, చిన్న సైజు, ఏ సైజ్ అయినా చిన్నపిల్లలు తినే అంత సైజు కాబట్టి నేను చిన్నవి చుడుతున్నాను. ఒక 1/2 kg బెల్లం, 1/2 kg కొబ్బరికి మాకు 80 లడ్లు అయినాయండి. చల్లారిన తర్వాత బాగా
చుట్టుకుంటే మనకి చేతులు కాలవు. అలా వేడి వేడి మీదుగా చుట్టాల్సినంత అవసరం లేదు. మామూలుగా ఫ్యాన్ గాలికి ఆరిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేతికి నెయ్యి రాసుకొని అలా చిన్నగా కొబ్బరి లడ్డూలు మొత్తం చుట్టేసుకోవాలి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా మాకు ఇంటికి వెళ్తే మామూలుగా అప్పుడు స్నాక్స్ అలాంటివి ఏమి ఉండవు కదా, ఇలా కొబ్బరి బెల్లం అలా తీసి ఇచ్చేవాళ్ళు. అండ్ మెచ్యూర్ అయిన పిల్లలకి కూడా చాలా మంచిదండి. వాళ్ళు కొబ్బరి బెల్లం ఇస్తే తినకపోతే ఇలా లడ్డులాగా చేసి ఇవ్వండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. చాలా బలము, నడుములు బాగా బిగుస్తాయండి. సైడ్ మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీగా కొబ్బరి బెల్లం పెడతారు. అప్పుడు పిల్లలకి తినబుద్ధి కాదు, అలా తినరు. సో ఇలా మామూలుగా ఎండు కొబ్బరి పెడతారు కదా, మేము పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా తురుముకొని ఇలా బెల్లం వేసి లడ్డులా టేస్ట్గా తింటారు. సో ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.